సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చాలండి. ఈ రోజున మనము ఒక మంచి ఒక శ్రేష్టకరమైన దేవుని వాక్య భాగాన్ని, మంచి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు ఇచ్చే ఆశీర్వాదంలో చాలా భాగాలు అందులో దాగి ఉన్నాయి, చాలా అనుభవాలు దాంట్లో దాగి ఉన్నాయి. అందులో ఎవరికి దొరకంది, మనుషులు వెంటాడేది, మనుషులు ఆశించేది, వారు దేంట్లో చూసినా, వాళ్ళకి ఏ అనుభవంలో చూసినా, వాళ్ళు ఎక్కడ వెతికినా, ఏ దేశంలో వెతికినా వాళ్ళకు దొరకంది ఆశీర్వాదంలో ఒక భాగం ఉంది. ఆ భాగం పేరేంటంటే తృప్తి. అందరూ చెప్పండి, దాని పేరేంటండి? తృప్తి. ఈరోజున మన అంశం పేరే తృప్తి. తృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎవరు ఇవ్వగలిగింది? ఈరోజున మనిషికి ఏం లేదు అని అంటే తృప్తి లేదు. హృదయంలో గందరగోళమైన పరిస్థితులు గల కారణం ఏంటంటే తృప్తి లేదు. కోపం రావడానికి గల కారణం ఏంటంటే తృప్తి లేదు. బీపీలు, షుగర్లు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే హృదయంలో ఏం లేదు, తృప్తి లేదు. గనుక తృప్తి లేని జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు. అయితే ఈరోజున మన అంశం పేరు ఏంటంటే తృప్తిపరిచే దేవుడు. తృప్తిపరిచే దేవుడు మన జీవితంలో, మా బైబిల్లోని దేవుడు, ఆయన తృప్తిపరిచే దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఈ తృప్తిని ఏమంటారు అని అంటే సాటిస్ఫాక్షన్ అని అంటారండి. సాటిస్ఫై అయ్యావా, సాటిస్ఫాక్షన్ దొరికిందా అని మనం సహజంగా పిలుస్తూ ఉంటాం. ఈ తృప్తి అనేది ప్రతి ఒక్క చిన్న చిన్న అనుభవాలలో కూడా ఈ తృప్తి అనేది చాలా చక్కగా ఇది మనం గమనించవచ్చు. అలాగే మీరు ఒక పురుషులైతే షర్టో ప్యాంటో, స్త్రీలైతే చీరలు, లేదంటే డ్రెస్సులో, యవన స్త్రీలైతే డ్రెస్సులో కుట్టించుకోవటానికి టైలర్కి మన వస్త్రాలను మనం వేస్తాం. అలాంటి సమయంలో కుట్టిన తర్వాత అది గనక లూజ్ అయిందనుకోండి, లేదంటే ఫిట్ అయిందనుకోండి, ఇంకా హృదయానికి ఎక్కడ లేని భారతదేశానికి కరువు వచ్చినంత హృదయం అంతా కుంగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ఇష్టపడి ఆ బట్టలు కొనుక్కున్నాం, వాడు సరిగ్గా కొట్టలేదు, లేదా ఆమె సరిగ్గా కొట్టలేదు, ఇది లూజ్ అయిపోయింది అని చెప్పి దాన్ని చూడంగానే మనకేం కలగదంటే, మన వస్త్రాలను మనం చూడంగానే మనకేం కలగదంటే తృప్తి కలగదు. కనుక చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా మన హృదయం ఏం ఆశిస్తుంది అని అంటే తృప్తిని ఆశిస్తుంది. కాబట్టి ఈ తృప్తినే కోరుకుంటుంది. కడుపు నిండా భోజనం దొరికిన వాడికి బాగా తిన్నాడు అనుకోండి, అప్పుడు ఆ అన్నం పెట్టిన తల్లికి ఇలా చెప్తాడు, అమ్మా తృప్తిగా తిన్నానమ్మా, కడుపు నిండా తిన్నానమ్మా, చాలమ్మా ఇంకని అంటాడు. కాబట్టి ప్రియులరా, తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమే. అయితే లోకంలో ఈ తృప్తి కోసం వెతుకుతున్నారు, కానీ దేవుని దగ్గరికి వస్తే అసలు తృప్తిపరిచేవాడు ఎవరు అని అంటే ఆయనే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో మనం ఒక పదాన్ని గమనిస్తే ఆయనే 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 అని మాట ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆయనే చేయగలడు. బైబిల్లో యేసు ప్రభువారు చాలా చోట్ల నేనే 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 అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన తప్ప ఇంక అది ఇవ్వగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఏ మనిషి ఇవ్వలేడు, ఏ రాజు ఇవ్వలేడు, ఏ ధనవంతుడు ఇవ్వలేడు. కాబట్టి అటువంటివి ఆయనే ఇస్తాడు. తృప్తిపరచువాడు కూడా ఆయనే. గనుక ఈ రోజున ఆయన ఎలా తృప్తిపరుస్తాడో ఒక 7 రెఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ఎలా దేవుడు తృప్తిపరుస్తాడంటే, మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 147:14 నీ సరిహద్దులలో
సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, మంచి ఆయన తృప్తిపరుస్తాడంట. తృప్తిపరచువాడు ఆయనే అనంట. ఆయన ఎలా తృప్తిపరుస్తాడు అని అంటే, మంచి గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. బైబిల్ కాలంలో రెండు రకాలైన పంటలు ఎక్కువగా ఇశ్రాయేలీల దేశంలో ఉన్నాయి. ఒకటి యవల పంట, రెండవది గోధుమ పంట. గోధుమలు యవలతో రొట్టెలు చేసేవాళ్ళు, గోధుమలతో కూడా రొట్టెలు చేసేవాళ్ళు. అంటే ఈ గోధుమలు దొరికినప్పుడు గోధుమలు మా ఇంట్లో ఉన్నాయి అని ఇశ్రాయేలీలు చెప్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి సమృద్ధికరమైన ఆహారం ఉంది, లేదా సమృద్ధికరమైన పోషణ ఉంది, దేవుని యొక్క దీవెన ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది అంటానికి సూచన గోధుమలు వారి గృహాలలో ఉండటం, గోధుమల పంట వాళ్ళ పొలాలలో పండడం. అలాగే ఇంకా ఆత్మీయ స్థితిలో మనం ఈ గోధుమల్ని కనుక మనం గమనిస్తే, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. గోధుమలు గురుగుల్ని ఏం చేశాడు, చివరికి కట్టలు కట్టి కాల్చి అగ్నిలో వేసేసాడు. గోధుమల్ని ఏం చేశాడు, తీసుకెళ్ళి తన కొట్టులో చేర్చుకున్నాడు. అంటే గురుగులు నరకానికి వెళ్ళే వాళ్ళకి సాదృశ్యం, గోధుమలు పరలోకానికి వెళ్ళే వారికి సాదృశ్యం. మంచి గోధుమలు దేవుని రాజ్యంలో ఉంటాయి గనుక మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను అని అన్నాడంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆయన రాజ్య వారసులుగా మనం చేసి తృప్తిపరుస్తాడు. దానికి మనల్ని వారసులుగా ఆయన తయారు చేస్తాడు మంచి గోధుమలతో. అలాగే మంచి గోధుమల లాంటి సంతానాన్ని కూడా దేవుడు దయచేస్తాడు. కాబట్టి ప్రియులారా, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. ఇశ్రాయేలులకు వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు, పాలు తేనెలు ప్రవహించే దేశమని మనం ఆ కనాను దేశానికి పేరు పెడతాం. అలాగే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అది యవలు, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, గోధుమలు కలిగిన దేశం ఆ దేశం. కాబట్టి అది ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. అలాగే గోధుమలండి ఫలించే జీవితానికి కూడా సాదృశ్యంగా ఉంది. యోసేపు ఎలాగైతే ఫలించడు కొమ్మగా ఉన్నాడో, గోధుమ కూడా ఫలిస్తుంది. ఉదాహరణకి గోధుమ గింజ చస్తే కానీ అది ఎలా ఫలిస్తుందంట, విస్తారంగా ఫలిస్తుంది. కాబట్టి విస్తారంగా నేను ఫలింపచేస్తాను, అలానే నేను తృప్తిపరుస్తాను. గోధుమ గింజ ఏ విధంగా అయితే విస్తారంగా ఫలిస్తుందో, అలాగ మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను. నిన్ను ఫలింపజేసి నేను తృప్తిపరుస్తాను. నా రాజ్య వారసులుగా చేసి నేను తృప్తిపరుస్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశం, గోధుమలు గల దేశాన్ని ఇచ్చి నేను తృప్తిపరుస్తాను. కనుక మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండవదిగా ఆయన ఎలా మనల్ని తృప్తిపరుస్తాడు అని అంటే, 81వ కీర్తన 16వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 16వ వచనం, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. సాధారణంగా అండి తేనె, మామూలు తేనె రేట్ ఎక్కువ. ఒకసారి డీమార్ట్కి వెళ్తే ఒక చిన్న సిరప్ లాంటి బాటిల్ ఒకటి ఉంది, దాంట్లో తేనె ఉంది. ఎంత అని వెనక్కి తిప్పి ఎంఆర్పి చూస్తే 150 రూపాయలు అని ఉంది. అప్పుడు బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది, ఇదే 150 అంటే ఆ కొండ తేనె ఇంకెంత ఉంటుందో అని అనుకున్నాను. కొండ తేనె అసలు సాధారణంగా మనకు మార్కెట్లలో అమ్మే తేనె కొంచెం కలుషితమైన, దాన్ని ఏమో కల్తీ తేనె అని మనకు అమ్ముతారు. ఒరిజినల్ తేనె అంట డైరెక్ట్గా వెళ్తేనే మనకు దొరుకుతుందంట. అడవి తేనె, కొండ తేనె అది చాలా శ్రేష్టమైంది, అది చాలా విలువైంది. దేవుడు తృప్తిపరుస్తాడు. ఎలా తృప్తిపరుస్తాడు అని అంటే, ఆయన కొండ తేనెతో మనల్ని తృప్తిపరుస్తాడు. కొండ తేనెకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటేనండి, కొండ తేనె అంత సులభంగా దొరకదు, అది అరుదైంది. అంటే దేవుడు మనల్ని ఎలా తృప్తిపరుస్తాడు అని అంటే, ఎవరికి దొరకంది నీకు ఇచ్చి తృప్తిపరుస్తాడు, అరుదైనది నీకు ఇచ్చి తృప్తిపరుస్తాడు.
ఎక్కడో ఒక చోట ఉన్నది నీకు ఇచ్చి దేవుడు తృప్తిపరుస్తాడు. గనుక దేవుడు మనకి దొరకంది ఇచ్చి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. నిన్నట్లో నేను ఒక సహోదరుడు కొన్ని వాక్యాల గురించి మేము సంభాషించుకుంటున్నాం. అందులో నా స్నేహితుడు నన్ను ఇలా ఒక డౌట్ అడిగాడు. ఏమడిగాడు అని అంటే, ఆ జీవనం గుణవతి అయిన భార్య దొరుకుట ఏమన్నాడు, అరుదు అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అడిగాడు. నేను చెప్పాను, వాళ్ళు దొరకరు కాబట్టి ఆ మాట అన్నాడు అని చెప్పాను. అంత సామాన్యంగా దొరకరు కాబట్టి వివాహాలు కాని వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే బాగా ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని వివాహాలు చేసుకోండి. ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ఎలాంటిదంట? ముత్యం ఎక్కడ దొరుకుద్ది? సముద్రంలోకి వెళ్ళాలి, కొంచెం లోతుల్లోనికి వెళ్ళాలి, దాన్ని కష్టపడి వెతికితే కానీ దొరకదు. కాబట్టి కోట్లో ఒకళ్ళు ఉంటారేమో, 10 కోట్లలో ఒకళ్ళు ఉంటారేమో, అట్టిది ముత్యం కంటే విలువైంది, అరుదైంది. నిజంగా మనం ప్రార్థన చేస్తే మన బిడ్డల వివాహాల విషయాలలో కూడా దేవుడు అట్లాంటి అది కొండ మీద ఉన్నా సరే తెచ్చిపెట్టి తృప్తిపరిచే దేవుడు. గనుక కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచదను, దొరకంది నీకు ఇచ్చి తృప్తిపరుస్తాను, అరుదైంది నీకు ఇచ్చి తృప్తిపరుస్తాను, అది కొండ మీద ఉన్న దాన్ని దించి నేను నిన్ను తృప్తిపరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. మూడవదిగా దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు? 91వ కీర్తన 16వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 16వ వచనం, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుడు ఇంకా ఎలా తృప్తిపరుస్తాడు అని అంటే, దీర్ఘాయువునిచ్చి ఆయన మనల్ని తృప్తిపరుస్తాడండి. సాధారణంగా కొంతమంది కొంచెం చిన్న వయసులోనే చనిపోతుంటారు. మరణం అనేది దేవుని యొక్క చిత్తమైంది. అలాగే ముందుగా చనిపోయిన వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎక్కువ కాలం బతికే వాళ్ళు మంచోళ్ళని, ముందుగా చనిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళని అర్థం కాదు. కానీ ఆశీర్వాదంలో ఒక భాగం అనేది ఉంది. ఆ భాగం ఏంటంటే దీర్ఘాయువు. నీ తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు ఏమిస్తానన్నాడు? దీర్ఘాయుష్. నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆశీర్వాదంలో ఒక భాగం, ఒక శ్రేష్టమైన భాగం ఏంటంటే దీర్ఘాయువునిచ్చి నేను తృప్తిపరుస్తాను. దీర్ఘాయువు అంటే దేవుడిచ్చే దీర్ఘాయువు ఎలాగుంటుందంటేనండి, అది ఆయాసకరంగా ఉండదు. ఉదాహరణకి కాలేబు ఒక మాట అంటాడు. 80 సంవత్సరాలు కాలేబుకి వచ్చిన తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు కాలేబు కూడా కత్తి పట్టుకుంటాడు. అప్పుడు యెహోషువ అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు ఇప్పుడు యుద్ధంగా వస్తానంటావేంటి ముసలాడు అయిపోయిన తర్వాత అని అంటే, అప్పుడు కాలేబు అంటాడు, యెహోషువ నువ్వు తక్కువ అంచనా మాకయ్యా, నీ పితరుడైన మోషే కాలంలో నాకు ఎలాంటి బలం ఉందో ఇప్పటికిప్పుడు యుద్ధం చేయాలన్నా కానీ నాకు అలాంటి బలమే ఉందని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. దీర్ఘాయువుతో దేవుడు కాలేబుని తృప్తిపరిచాడు. అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించను అని బైబిల్లో రాయబడి ఉందండి. అన్ని విషయాలు అని అంటే దీర్ఘాయువు కూడా ఉంది అబ్రహాముకి. చూడండి అతడు ఎలా చనిపోయాడో మనకు ఆదికాండం 25వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచన భాగంలో, ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిని పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూడండి, అబ్రహామును ఆశీర్వాదం అనే మాటకి అంబాసిడర్, ఆశీర్వాదం అనే మాటకి మనకు తండ్రి లాంటోడు అబ్రహాము. అలాంటి అబ్రహామును దేవుడు ఎలాగా ఆశీర్వదించాడు అని అంటే, మంచి ముసలితనమందు తన ప్రాణాన్ని విడిచెను అని బైబిల్లో రాయబడిన మాటని మనము చూస్తాం. దీర్ఘాయువుతో అతనిని తృప్తిపరుస్తాను.
అలాగే ఆశీర్వాదం అనే మాటకి మనకు వెంటనే మరొక వ్యక్తి గుర్తొస్తాడు, దావీదు గుర్తొస్తాడు. ఆయన కూడా ఎట్లా చనిపోయాడు బైబిల్లో రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 28వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 29వ అధ్యాయము 28వ వచనం. అతడు వృద్ధాప్యముకు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజా అయిన గనుక మంచి వృద్ధాప్యమందు అతడు చనిపోయినట్లుగా మనము చూస్తాం. కొంతమంది ఇళ్లలోనండి కొంతమంది దుర్మార్గులైన పిల్లలు ఉంటారు. వాళ్ళు వృద్ధులు త్వరగా చనిపోవాలని కోరుకుంటారు. ఎందుకో చెప్పాలి రహస్యం. ఆస్తి పంచుకోవచ్చు అని తొందరగా. ఆయనేమో వీళ్ళరామ పిల్లలకి రాయడు, మన వాళ్ళకు మునిమలకు రాస్తాడు. అలాగే పిల్లలు పంచుకోలేరు కాబట్టి మంచాన పడినప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు, అలా పోతారని. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసేవాడు. అలాగ ఒక ముసలాయన మంచం దగ్గర ఆయన ఎప్పుడెప్పుడు పోతాడా అని ఎదురు చూస్తా చుట్టూ కొడుకులు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు అందరూ కూర్చున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అలాగే మంచం మీద పడుకోబెట్టారు. ఆయనకి కొంచెం 90 సంవత్సరాల దాకా వచ్చాయిలేండి. అది కూడా మనం బతకాలనడం కూడా కొంచెం న్యాయం కాదులే, కానీ ఆయనకి 90 సంవత్సరాల దాకా వచ్చాయి. అయితే మా నాన్న నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఊరికే ఫార్మాలిటీకి ఒకడు పిలిచాడంట. అయ్యా ముసలాయనకి బాగాలేదు రాయని. రోడ్డు మీద ఇంటి ముందు వెళ్తూ ఉంటే ఆయన చేతిలో బ్యాగ్ తగిలించుకుంటాడు. ఆ బ్యాగ్లో ఏదో ట్యాబ్లెట్ ఒకటి ఉంది, నాలుగు కింద పెట్టుకునే ట్యాబ్లెట్ అనమాట. అది పాపం ఇచ్చాడు, ఆ నాలుగు కింద పెట్టాడు. పెట్టంగానే ఆ ముసలోడు ఒక్క నిమిషానికి ఆరోగ్యంగా లెగిసి కూర్చున్నాడు. ఆరోగ్యంగా లేచి కూర్చునేసరికి ఆ రోజు నుంచి ఆ తర్వాత నుంచి మా నాన్నను వాళ్ళ ఇంట్లోకి రానివ్వాల. ఎందుకని, ఇంకోసారి వచ్చామనుకో ఈ వీధిలో నీ సంగతి చెప్తానని ఆ వీధిలోనికి రానివ్వాల. ఎందుకంటే బతికిపోయాడు. తర్వాత ఇంకొక 5 ఏళ్ళు బతికాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. గనుక దేవుడు వృద్ధులకైనా సరే మరణం అనేది దేవుని చిత్తం. యోబుని ఏమంటాడు సాతానుతోటి, యోబును నువ్వు వెన్ననే చేసుకో, ప్రాణము నా చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ఏమో చెప్పలేం. దేవుడు దీర్ఘాయువునిస్తాడు. దేవుడు దీర్ఘాయువునిచ్చి మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రియులరా, హిజ్కియాకి దీర్ఘాయువునిచ్చి 15 సంవత్సరాలు దేవుడు తృప్తిపరిచాడు. గనుక దేవుడు మనల్ని అలాగా తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు అని అంటే 36వ కీర్తన 8వ వచన భాగంలో 36వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చాలండి. ఈ రోజున మనిషి తృప్తిని కోరుకుంటున్నాడు, అది ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఉదాహరణకి సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక సిగరెట్ తాగంగానే ఒక 5 నిమిషాలు ఆగంగానే ఇంకొక సిగరెట్ తాగుతారు. ఒక పోస్టర్ మీద ఇలా రాయబడి ఉంది, చార్మినార్ అనే ఒక సిగరెట్ పబ్లిసిటీ. ఏమని రాయబడిందనంటే దమ్ముకి సంతృప్తి అనే దాని మీద రాయబడి ఉంది. ఒక దమ్ముకు సంతృప్తి దొరికితే వాడు ఇంకో దమ్ము కొడతాడా అండి? దానికి సంతృప్తి దొరక్కే కదా ఇంకో దమ్ము కొట్టేది. అంటే సంతృప్తి లేదు. పెట్టెలు కాల్చినా కానీ ఏం లేదు, సంతృప్తి లేదు. కొంతమంది సంతృప్తి కోసము సారా కొట్టుకు వెళ్తూ ఉంటారు, తాగి బయటకు వస్తారు. సంతృప్తి కలుగుద్దా? మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వచ్చిన దారిన మళ్ళీ ఇంటికి రాకుండా మళ్ళీ వెళ్తాడు. ఎందుకనంటే ఏం దొరకదు, తాగుబోతులకి సంతృప్తి దొరకదు. ఎంత తాగినా సంతృప్తి అనేది దొరకదు. తాగుడులో సంతృప్తి లేదు. సీరియల్ చూసే వాళ్ళకు కూడా సంతృప్తి లేదు. ఒక సీరియల్ చూసాము, రిమోట్ ఆఫ్ చేసి పడుకుంటుందా? పడుకోదు. కళ్ళన్నీ ఎర్రబడేది వరకు, ఆ నరాలన్నీ చిట్లిపోయే వరకు, అర్ధరాత్రి 12 వరకు చూసినా సంతృప్తి దొరకదు.
ఆఖరికి కళ్ళు తిరిగి ఆమె పడిపోవాల్సిందే, కానీ ఆ టీవీ మాత్రం ఆగదు. కారణం ఏంటంటే ఏం లేదు, సంతృప్తి లేదు. టీవీలో సంతృప్తి లేదు. సెల్ ఫోన్లో ఏమైనా సంతృప్తి ఉందా? ఒక అరగంట చూసి దాన్ని పక్కన పెడతారా? పెట్టరు. మీ కన్నులు తెరిచినంత కాలము నీ ఫోన్ మీ కళ్ళ ముందు ఉండాల్సిందే. ఎందుకంటే ఏం లేదు అని అంటే సంతృప్తి లేదు. సెల్ ఫోన్లో సంతృప్తి లేదు, టీవీలో సంతృప్తి లేదు, అలవాట్లలో సంతృప్తి లేదు. ఇంట్లో ఏమైనా సంతృప్తి ఉందా? భర్తలు తొందరగా ఇళ్ళకి వస్తున్నారా? రారు. బయట వీధి చుట్టూ తిరుగుతూ ఉంటారు, పడుకునే టయానికి వస్తారు. ఎందుకంటే ఇంట్లో ఏం లేదు, సంతృప్తి లేదు. కనుక ప్రియులారా, సంతృప్తి ఎక్కడ ఉంది అని బైబిల్లో రాయబడి ఉందని అంటే అది ఎక్కడ దొరుకుతుంది అని రాయబడి ఉందంటే మందిరంలో ఉంది. దేనికి స్తోత్రం చెప్దామండి. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో ఆ దేవుని సన్నిధిలో ఏముంది అని అంటే సంతృప్తి అనేది ఉంది. ప్రార్థనా స్థలాల్లో సంతృప్తి ఉంది. నువ్వు ఇంట్లో చాపేసి బైబిల్ పెట్టుకొని మోకాళ్ళు వేస్తే అక్కడ సంతృప్తి అనేది ఉంది. దేవుని యొక్క ఆనంద ప్రవాహం అక్కడ ఉంది. కాబట్టి ప్రియులరా, సొలొమోను ఇవన్నీ ఎతికాడు. చివరికి ప్రసంగిలు ఇదే కదా రాస్తాడు, జ్ఞానాన్ని, స్త్రీలని, మద్యం చేత నా శరీరాన్ని నేనంతా చూశాను, నా కన్నులకు సంతృప్తి లేదు, హృదయానికి సంతృప్తి లేదు. చివరికి సంతృప్తి ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే ఉందని ఆ ప్రసంగి పుస్తకం రాసి చచ్చిపోయాడు. సంతృప్తి అక్కడే ఉందని. గనుక ప్రియులరా, సంతృప్తి అనేది దేవుని సన్నిధిలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మందిరంలో సంతృప్తి ఉంది. 5వదిగా ఎక్కడ సంతృప్తి ఉంది అని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 53వ వచనంలో మనకు అక్కడ దొరుకుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 53వ వచనంలో, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసను. దేవుడు ఎలా సంతృప్తి పరుస్తాడు అని అంటే ఆకలి కొనిన వానికి మంచి పదార్థాలు ఇచ్చి సంతృప్తి పరుస్తాడు. ధనవంతులనంట ఒట్టి చేతులతో పంపించేసి వారిని పంపించేస్తాడంట. మరియా దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన రాస్తుంది. ప్రియులారా, ఆకలి కొనిన వారిని, అక్కర్లో ఉన్న వారికి దేవుడు ఇచ్చి వాళ్ళకు దొరకంది ఇచ్చి దేవుడు సంతృప్తిని ఇచ్చేవాడు. హన్నాకి సమూయేలుని దయచేసి హన్నాని తృప్తిపరిచాడు. అబ్రహాము శారాలకి ఇస్సాకును అనుగ్రహించి ఆ భార్యాభర్తలకు దేవుడు ఏం ఇచ్చాడు అని అంటే నవ్వు కలుగు చేశాడు, తృప్తిని ఇచ్చాడు. కనుక బైబిల్లో దేవుడు వారికి దొరకంది వారికి దేవుడు దయచేసి ఆకలి కొనిన వారికి మంచి పదార్థాలను ఇచ్చి, శ్రేష్టమైన పదార్థాలను ఇచ్చి, దీవెనకరమైన వాటిని దేవుడు ఇచ్చి వారిని తృప్తిపరిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మంచి పదార్థాలతో దేవుడు తృప్తిపరుస్తాడు, మంచి పదార్థాలతో దేవుడు తృప్తిపరుస్తాడు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, 6వదిగా దేవుడు ఏమిచ్చి తృప్తిపరుస్తాడు అని అంటే కీర్తన 145వ అధ్యాయము 16వ వచన భాగంలో, 145వ కీర్తన 16వ వచన భాగంలో, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు అని అంటే కోరికలను నెరవేర్చి దేవుడు తృప్తిపరుస్తాడు. మీకు ఏం కోరిక ఉందో ఆయన దాన్ని తీర్చి తృప్తిపరుస్తాడు. బిడ్డలకి సంబంధాలు రావట్లేదా? మంచి సంబంధాన్ని దేవుడు దయచేసి తృప్తిపరుస్తాడు. కనుక దేవుడు ఆ కోరికను నెరవేర్చి తృప్తిపరిచేవాడు. దావీదుకు ఒక కోరిక ఉంది, మందిరం కట్టాలి అనే ఒక కోరిక ఉంది. అయితే దేవుడు యాక్చువల్గా దావీదు కట్టకూడదు, ఎందుకంటే దావీదు యుద్ధాలు చేస్తే రక్తాన్ని ఒలికించనని ఆ ఉద్దేశంతో దేవుడు కట్టనివ్వలేదు. అయితే దావీదుతో దేవుడు ఒక మాట చెప్తాడు, నువ్వు కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు చాలామందిని చంపావు, అంటే శత్రువులను చంపి రక్తాన్ని ఒలికించావు, నువ్వు కట్టడానికి వీల్లేదు. అయితే నీ కోరికను అయితే నేను తీరుస్తా, నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు అని చెప్పేసి దావీదు కోరికని సొలొమోను ద్వారా తీర్చేటట్లుగా ప్రపంచంలో ఎవరు కట్టలేనంత సొలొమోను ఆ దేవాలయాన్ని కడతాడు. చనిపోయిన దావీదు కోరికను దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, కోరికలు నెరవేరట్లేదయ్యా,
అని. అందుకే కదండి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి వచ్చారనుకోండి, చనిపోయిన వాళ్ళు అందరం ఇలాగా అంటాం. ఎందుకనంటే ఆత్మలు అవి తిరుగుతున్నారు అనుకోండి, ఏం నెరవేరలేదు ఆత్మలకి, కోరికలు తీరలా. అందుకే కోరికలు తీరకపోయేసరికి వీధుల్లో తిరుగుతున్నారు, కోరికలు తీరకపోయేసరికి ఇంట్లో తిరుగుతున్నారు అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనం గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన తృప్తిపరిచేవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలా తృప్తిపరుస్తాడు అని అంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. దావీదు చనిపోయాడు, చనిపోయిన తర్వాత కూడా సొలొమోను మందిరం కట్టుట ద్వారా దావీదు కోరికను దేవుడు తృప్తిపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. గనుక దేవుని యొక్క దీవెన తరతరాలు ఉంటుంది. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడు మన కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. దావీదు చనిపోయిన తర్వాత కూడా సొలొమోను మందిరాన్ని కట్టి దావీదు బతుకున్నప్పుడు ప్రార్థన చేశాడే ఆ కోరికని దేవుడు నెరవేర్చాడు. కాబట్టి ప్రతి జీవి కోరికను ఆయన నెరవేర్చడం ద్వారా ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, 90వ కీర్తన 14వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. 90వ కీర్తన 14వ వచనముల, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవుడు ఎలా తృప్తిపరుస్తాడంటేనండి, ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. కృప బాగా దొరికే సమయం ఒకటి ఉంది. ఎప్పుడు దొరుకుద్ది కృప అని అంటే అక్కడే రాస్తాడు కదా. ఎప్పుడు దొరుకుతుందంటే 14వ వచనంలో, ఉదయమున. చూడండి, ఉదయమున కృప దొరుకుతుంది, అప్పుడు ఆ రోజంతా బాగుంటుంది. కాబట్టి ఉదయమున మనం చేసే ప్రార్థన దేవుని యొక్క కృపను మన మీదకి తీసుకొస్తుంది. ఆ దినమంతా మనం తృప్తిపరచబడతాం. గనుక దేవుడు ఆయన కృపతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రియులారా, మనం తృప్తితో మనం దేవుని సన్నిధిలో నుంచి మనము వెళ్ళాలి. వాక్యం వినేవాళ్ళంట 3 రకాలంటండి. వాక్యము వినే గుంపులు 3 రకాలు. మొట్టమొదటి గుంపు 3 గుంపులు కదా, 3 బ్యాచ్లు. మొట్టమొదటి బ్యాచ్ గొడుగులు పట్టుకొని కూర్చుంటారంట. ఏం పట్టుకొని కూర్చుంటారు? గొడుగులు పట్టుకొని మందిరంలో కూర్చుంటారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు. వీళ్ళు మొదటి గుంపు. రెండవ గుంపు గుణపాలు పట్టుకొని కూర్చుంటారంట. ఏం పట్టుకొని కూర్చుంటారండి? గుణపాలు పట్టుకొని కూర్చునే గుంపు. మూడవ గుంపు గిన్నె పట్టుకొని కూర్చునే గుంపు. మొదటి గుంపు గొడుగులు పట్టుకొని కూర్చునే గుంపు. వీళ్ళెందుకు గొడుగులు పట్టుకొని కూర్చుంటారు అని అంటే, దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ మీద ఎక్కడ పడుద్దా అని కంగారు పడిపోయి వాళ్ళ మీద పడకుండా, వాళ్ళకి అంటకుండా, ఆ వాక్యం తగలకుండా పక్కకి వెళ్ళిపోయేలాగా ఏం పట్టుకొని కూర్చుంటారండి? గొడుగులు పట్టుకొని కూర్చుంటారు. వాక్యపు తుఫాను పడినా వాళ్ళ మీద పడదు, కొంచెం స్పర్శ కూడా రాదు. కారణం ఏంటంటే గొడుగులు పట్టుకొని కూర్చున్నారు. రెండో గుంపు ఏం పట్టుకొని కూర్చున్నారు? గుణపాలు పట్టుకొని కూర్చున్నారండి. వీళ్ళు చిన్న చిన్న మందిరాల్లో ఉండరులా అండి, బాగా పెద్ద పెద్ద సంఘాల్లో ఉంటారు గుణపాలకు పట్టుకొని కూర్చున్న వాళ్ళు. ఎందుకు గుణపాలకు పట్టుకొని కూర్చుంటారని అంటే, ఈయన ఏమన్నా నా గురించి చెప్తే బయటికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి సంగతి చెప్దామని. గుణపాలు పట్టుకొని కూర్చునే గుంపు, తప్పుల్ని పట్టుకొని కూర్చునే గుంపు, వ్యతిరేకంగా మాట్లాడే వాక్యానికి అడ్డం వచ్చే గుంపు, గుణపాలు పట్టుకునే గుంపు. ఈ గుంపు ఎక్కువగా 12 పోస్టులు ఉంటాయి ఏదైనా సంఘంలో, ఆ పోస్టులలో ఉంటారు ఈ గుంపు. కాబట్టి ఈ గుంపు గుణపాలు పట్టుకొని కూర్చునే గుంపు. మూడవ గుంపు ఉంది, ఏం పట్టుకొని కూర్చునే గుంపు అండి? గిన్నెలు పట్టుకునే కూర్చునే గుంపు. కాబట్టి దావీదు జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నాను. దావీదు చర్చికి వచ్చేటప్పుడు, దావీదు కాలంలో బైబిల్ లేవు కాబట్టి దావీదు బైబిల్ బదులు సంకలో ఏం పట్టుకొని చర్చికి వచ్చేవాడు అని అంటే, గిన్నె పట్టుకొని వచ్చేవాడు, కూర్చునేవాడు దేవుని సన్నిధిలో. ఆ గిన్నెని దేవుడు దేంతో నింపుతాడు అని అంటే కృపతో నింపుతాడు. అప్పుడు దావీదు ఒక మాట రాశాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది.
కాబట్టి దేవుని యొక్క కృపని గిన్నెలు పట్టుకొని కూర్చున్న వాళ్ళు దేంతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్తారు అని అంటే కృపను నింపుకొని ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి మనం ఏం తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు? గొడుగా, గుణపమా, లేదంటే గిన్నె? ఏం తెచ్చుకున్నాం? కాబట్టి మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు, నువ్వు గిన్నెని తెచ్చుకుంటే దేవుడు నింపి పంపిస్తాడు, తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులరా, అందును బట్టే కదా ఆ సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవన సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. మంచి గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. కొండ తేనెతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. దీర్ఘాయువుతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మందిరంలో ఉండే సమృద్ధితో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మంచి పదార్థములతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. కోరికలను నెరవేర్చి ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. కృపతో నింపి ఇక్కడి నుంచి పంపించి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితులను తృప్తిపరిచే దేవుడు. అందుని బట్టి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, క్షామకాలమున నీవు వారిని తృప్తిపరిచేదవు అని బైబిల్లో రాయబడి. అది అలాంటి కాలమైనా సరే దేవుడు తృప్తిపరిచి పంపించే దేవుడు. మన దేవుడికి ఒక పేరుంది, తృప్తిపరిచే దేవుడు. అందరూ చెప్దామండి, ఏం పేరండి అది? తృప్తిపరిచే దేవుడు. ఇక్కడ ఉన్న మనల్ని అందరినీ దేవుడు తృప్తిపరిచి ఆయన మనల్ని నడిపించునుగాక. ఆమేన్.